నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆర్డీఓ అండదండలతో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు సుమారు 100 ఎకరాలు ఆక్రమణ చేసినట్లు తెలిపారు. కాలువగట్టు, శ్మశానం, డొంకాన్ని తేడా లేకుండా ఆక్రమించేశారన్నారు. త్వరలో ఆధారాలతో బయటపెడతామని చెప్పారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని అక్రమాలు చేసిన ఏ ఒక్క అధికారి, నాయకులను వదిలే ప్రసక్తే లేదన్నారు. తాను కావలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అధినేత చంద్రబాబు నాయుడును కోరినట్లు చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని తెలిపారు. పార్టీలోకి కొత్తవారు రావాలి, పార్టీ బలోపేతం కావాలన్నారు. ఒకవేళ కొత్తవారు వచ్చినా పాత కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటానని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోగిలి కల్లయ్య, మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్, జ్యోతి బాబురావు, మంచాల ప్రసాద్, అన్నపూర్ణ, శ్రీను, మస్తాన్, అఖిలగుంట సూరి, కళ్యాణి, అశ్విని, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. అది కాలవగిట్ట, శ్మశానమా, డొంక ఏది చూడట్ల, అన్ని ఆక్రమణ. ఏ అధికారికి చెప్పినా పట్టించుకున్న దాఖలు లేదు. పలు దఫాలు అధికారులు చెప్పాం. ఏడు అధికారులు ఏమైనా మాట్లాడితే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ నాయకులు. రామిరెడ్డి ఈ ఎమ్మెల్యే భోగాతం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భోగాతం సబ్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ సీనా నాయక్ ఆర్డీఓ, ఆయన చేసే అవినీతిలు ఎన్ని 1-2 కావు. అదేవిధంగా ఈ కావలికి స్పెషల్ ఆఫీసర్లు 3 మారారు. కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆక్రమణలు, ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారి దృష్టి చేసుకోవడం జరిగింది. ఆయన దృష్టిలో ఉంది. ఏ అధికారిని, ఏ నాయకుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోయేది తెలుగుదేశం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందరూ తాట చేస్తామని కూడా చెప్తున్నాను. ఒక్కరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసిన అవినీతి మొత్తం బయటికి తీస్తాం. మీరు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమణ మొత్తం లిస్టు మా దగ్గర ఉంది. బయట పెడతాం, తొందరలోనే బయట పెడతాం. మీ భోగాతం బయటికి తీస్తాం. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిద్రపోనీదు. మీ గుండెల్లో నిద్రపోతాం. నేను పోటీ చేస్తానని అడిగాను. చంద్రబాబు నాయుడు గారు చూస్తా మాట్లాడతామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఏమి చెప్తే దాన్ని శిరసావహిస్తామని తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా. 4.5 సంవత్సరాలుగా మా కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారు. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు వాళ్ళు ఒక భయం, ఆందోళన వచ్చింది. ఏందయ్యా వాళ్ళు అంటారు, వీళ్ళు అంటున్నారు, మనం ఎట్టా, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. మీకందరికీ అండగా నేను ఉంటాను. ఎనీ టైం మా కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందుంటాని మా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా కావలిలో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కావలి గెలిపించుకుంటాం. తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. మా అజెండా అదే. గుర్తుపెట్టుకోండి. ఏ కార్యకర్త, ఏ నాయకుడు భయపడాల్సిన పని లేదు. కొత్త వాళ్ళు రావాలి. పార్టీ బలోపేతం అవ్వాలి, గెలవాలి. వాళ్ళు వచ్చేంత మాత్రాన మనమే భయపడాల్సిన పని లేదు. పాత కార్యకర్తకి అందరికీ నేను అండగా ఉంటానని మీ అందరికి భరోసా ఇస్తున్నాను. ఎవరు భయపడాల్సిన పని లేదు. తొందరలోనే బాబు గారు నిర్ణయిస్తారు. బాబు గారు నిర్ణయం ప్రకారం మనం నడుచుకోవాలి. మనం కావాలని అందరం పట్టుదలగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా కార్యకర్తకి అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. तिरंगा
సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, కేటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి ₹1000 కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26న జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.